బీఆర్ఎస్ పోరాటంతో రాజేంద్రనగర్ కోకాపేట శారదాపీఠం భూములపై రేవంత్ సర్కార్ వెనక్కి తగ్గింది. ఇటీవల రేవంత్ సర్కార్ భూములను వెనక్కి తీసుకుంటామని ప్రకటించింది. బీఆర్ఎస్ హయాంలో 2019లో విశాఖ శారదా పీఠానికి భూములను కేటాయించారు. భూమి తిరిగి ఇవ్వడంలో సహకరించిన మాజీ మంత్రి హరీష్ రావుకు శారదా పీఠాధిపతి స్వాత్మానందేంద్ర సరస్వతి ధన్యవాదాలు తెలిపారు. దేవాలయంతో పాటు వేద పాఠశాలను నిర్వహించాలని, యాగశాల నిర్మాణం చేయాలని ప్రతినిత్యము కూడా యాగం జరుగుతూ ఉంది. అలాగే పర్మనెంట్గా కూడా యాగశాల నిర్మాణం చేపడుతున్నాము. అలాగే వచ్చే భక్తులందరికీ వసతి మరియు వాళ్ళు అందరికీ కూడా అన్నప్రసాదాన్ని కూడా అందించే విధంగా ఒక మంచి హాల్ను కూడా నిర్మాణం చేస్తాము. భవిష్యత్తులో సుమారు ఒక 4-5 నెలల లోపే మహాకుంభాభిషేకంతో భక్తులందరికీ కూడా అమ్మవారి యొక్క దర్శన భాగ్యం కలిగించే విధంగా ఏర్పాట్లు చేస్తాం. గత ప్రభుత్వంలో ఈ భూమిని కేటాయించారు. 2019లో ఈ భూమిని కేటాయించారు. దాని తర్వాత ఇక్కడ నిరంతరము కూడా అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. 2024 సంవత్సరంలోనే ఇక్కడ భవన నిర్మాణం పూర్తయ్యి అది ప్రారంభోత్సవం కూడా జరిగింది. అప్పటి నుంచి కూడా ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఇక్కడ కొనసాగుతూనే ఉన్నాయి. ఎప్పుడైతే ప్రభుత్వం ఇటువంటి ఈ భూమిని వెనక్కి తీసుకుంటామని ఎప్పుడైతే స్టేట్మెంట్ రూపకంగా మేము మీడియాలో చూసామో ఒకసారి ఆశ్చర్యానికి గురయ్యాం. ఏంటి ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని చెప్పి మేము ఒక ముఖ్యమంత్రి గారికి ఒక లేఖను రాశాం. అయ్యా, ఇక్కడ భూమిలో ఇటువంటి నిర్మాణాలు జరిగి ఉన్నాయి, ఇంకా అతి త్వరలోనే దేవాలయ మహాకుంభాభిషేకం కూడా నిర్వహిస్తున్నాము అని చెప్పి వారికి ఇక్కడ ఉన్న విషయాలన్నీ కూడా వారికి తెలియజేశాం. తెలియజేసిన 8 గంటల లోపే వారు స్పందించి వారు తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని ఈ భూమిని పీఠానికే ఉంచుతాము, పీఠంకి మరింత సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి వారు నిర్ణయం తీసుకోవడం హర్షించదగ్గ విషయము. ఈ కార్యక్రమంలో మాకు అండగా నిలిచిన హరీష్ రావు గారు, వారు ప్రత్యేకించి బీఆర్ఎస్ నుంచి పార్టీ నుంచి వారు కేసీఆర్ గారి ద్వారా వారు ఇక్కడికి వచ్చి ఇదంతా పరిశీలన చేసి ఇక్కడ ఉన్న విషయాలను కూడా వారు తెలియజేయడం జరిగింది.